రిషి వసు కాలేజ్కి వెళ్తారు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత వస్తారా, సార్ మీకోసం మీ సీట్ ఎదురు చూస్తుంది సార్, మీరు ఎండి సీట్లో కూర్చోవాలి సార్ అని అంటుంది. ఆ బాధ్యతలు నీకు అప్పగించాను కదా వస్తారా అని అంటాడు రిషి. ప్రస్తుతానికి మీరు వచ్చేసారు కదా సార్, అందుకే మళ్ళీ మీరు ఆ ఎండి సీట్లో కూర్చుంటే కాలేజ్కి పూర్వ వైభవం వస్తుంది అని అంటుంది వస్తారా. వస్తారా, నీ సామర్థ్యం గురించి నాకు తెలుసు, నువ్వు దేన్నైనా చాలా సమర్థవంతంగా నడిపించగలవు. నీకు తెలుసు కదా ఏ పరిస్థితుల్లో నేను ఆ ఎండి సీట్కి దూరం అయ్యానో. మళ్ళీ ఆ ఎండి సీట్లో కూర్చోవడం నాకు ఇష్టం లేదనే కదా ఆ ఎండి సీట్లో నిన్ను కూర్చోబెట్టింది. నన్ను బలవంతం చేయకు వస్తారా, నీ పక్కనే ఉండి నేను నడిపిస్తాను, నువ్వే ఆ ఎండి బాధ్యతల్ని చూసుకో అని అంటాడు రిషి. సార్, అప్పటి పరిస్థితుల్లో మీ ప్రాణాల్ని కాపాడుకోవడానికి అలా నింద వేశామే, కానీ అది అబద్ధం నిజం కాదు అని నిరూపించాలనుకున్నా నిరూపించలేకపోయాను. తర్వాత మనం చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడం వల్ల నేను నిరూపించలేకపోయాను అని అంటుంది వస్తారా. వస్తారా, ఇప్పుడు అవన్నీ మర్చిపో, అవన్నిటిని గుర్తు చేసుకుని బాధపడడం ఎందుకు, జరిగింది ఏదో జరిగిపోయింది. ప్రస్తుతానికి నువ్వే ఎండి బాధ్యతని కొనసాగిస్తున్నావు, నీ వెంటే నేనుంటాను అని అంటాడు రిషి. సార్, మీ పైన వేసిన నిందను అది నిజం కాదు అని నిరూపించి మళ్ళీ ఆ ఎండి సీట్లో మిమ్మల్ని కూర్చోపెడతాను సార్, నేను కూర్చోపెడతాను, నేను నిందను తొలగిస్తాను సార్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది వస్తారా. వస్తారా రిషి ఇద్దరు కూడా క్యారిడార్లో నడుస్తూ ఉంటారు. అంతలో మను అటుగా వస్తూ ఉంటాడు. మను రిషి ఎదురెదురవుతారు. హలో రిషి, హౌ ఆర్ యూ మ్యాన్ అని అంటాడు మను. హలో మను, నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు అని అంటాడు రిషి. నేను చాలా బాగున్నాను అని అంటాడు మను. ఇంకా ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. మను గారు, మనం మిషన్ ఎడ్యుకేషన్ గురించి వీడియో కాన్ఫరెన్స్లో 1-2 సార్లు మాట్లాడుకున్నాం కదూ అని అంటాడు రిషి. అవును సార్, మీకు గుర్తుందా అని అంటాడు మను. గుర్తులేకపోవడం ఏంటి సార్, అలా ఎలా మర్చిపోతాను అని అంటాడు రిషి. మనుగారు, నేను లేని సమయంలో కాలేజ్ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు చాలా హెల్ప్ చేశారని వస్తారా చెప్పింది. చాలా చాలా థ్యాంక్స్ మనుగారు అని అంటాడు రిషి. మనందరం మనుషులం, మనం ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మీ గురించి నాకు తెలుసు కాబట్టే సహాయం చేయాలనిపించి చేశాను అని అంటాడు మను. రిషి సార్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. మను గారు ఎవరో కాదు, మన అనుపమ మేడం గారి కొడుకు అని అంటుంది వస్తారా. రిషి షాక్ అయిపోతాడు. ఏంటి వస్తారా నువ్వు చెప్పేది, అనుపమ మేడం గారికి ఒక కొడుకున్నాడా, ఆ కొడుకు మనుగారా అని అంటాడు ఆశ్చర్యంగా. అవును సార్, మనుగారు అనుపమ మేడం గారి కొడుకు అని అంటుంది వస్తారా. మను తడబడతాడు. అక్కడ ఉండబుద్ది కాదు. రిషి సార్, నేను మళ్ళీ కలుస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అదేంటి, అనుపమ గారు కొడుకు అని చెప్పగానే మను గారు అలా వెళ్ళిపోతున్నారు అని అంటాడు రిషి. సార్, క్యాబిన్లోకి వెళ్ళాక మాట్లాడుకుందాం అని అంటుంది వస్తారా. ఇద్దరు కూడా క్యాబిన్లోకి వచ్చేస్తారు. వస్తారా, నాకు డౌటు, ఇదివరకు ఒకసారి అనుపమ గారు మన ఇంటికి వచ్చినప్పుడు పెళ్ళి కాలేదు అని చెప్పారు కదా, మరి మను గారు అనుపమ గారు కొడుకు అంటున్నావేంటి అని అంటాడు ఆశ్చర్యంగా రిషి. మొదట్లో మాకు కూడా తెలియదు సార్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని, తర్వాత అనుమానం వచ్చింది వాళ్ళ ఇద్దరి ప్రవర్తనని చూసిన తర్వాత. కానీ ఒకసారి మను గారు నా బర్త్డేని కాలేజ్లో అరేంజ్ చేశారు అని జరిగింది మొత్తం చెప్తుంది. కానీ దాని వెనక చాలా పెద్ద కుట్రే ఉందని తర్వాత తెలిసింది సార్. మను గారు నేను మిషన్ ఎడ్యుకేషన్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు మను గారు పడిపోతుంటే నేను పట్టుకున్నాను. దాన్ని ఫోటో తీసి పోస్టర్లుగా చిత్రీకరించి కాలేజ్ మొత్తం అంటించి నన్ను నా క్యారెక్టర్ని బ్యాట్ చేయాలని రాజీవ్ బావ శైలేంద్ర ఇద్దరు ప్రయత్నించారు. కానీ మను గారు వాళ్ళ కుట్రని భగ్నం చేసి ఆ పోస్టర్స్కు బదులుగా నా బర్త్డే పోస్టర్స్ని అంటించారు. నాకు ఇష్టం లేదు అని చెప్తున్నా సరే స్టూడెంట్స్ అందరూ మీ మాస్కులతో సందడి చేశారు ఆ రోజు. అప్పుడు మీరే నా బర్త్డే పార్టీలో ఉన్నట్టు నాకు అనిపించింది. అలా నా బర్త్డేని సెలబ్రేట్ చేశారు. కానీ మను గారు రిమూవ్ చేసిన పోస్టర్ ఒకటి మను గారి క్యాబిన్లో ఉండిపోయింది. ఆ పోస్టర్ని చూసి నేను అపార్థం చేసుకున్నాను మను గారిని. అనుపమ మేడం కూడా మనుని అనుమానిస్తూ తన్ని కాలేజ్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నారు. అలా బయటకు వెళ్ళిపోతున్న సమయంలో మను గారి మీద అటాక్ జరిగింది. ఆ అటాక్లో
అనుపమ గారు మను గారిని తప్పించి ఆ కత్తిపోటుకు తాను బలయ్యింది. అప్పుడే వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు అనే నిజం బయటపడింది. ఆ కంగారులో మనుగారు అమ్మ అని పిలిచారు. తర్వాత హాస్పిటల్లో నాకు నిజం తెలిసింది. మనుగారు పిఏ వచ్చి ఈ కుట్రలో తనకే సంబంధం లేదు అని, రాజీవ్ బావ అలా చేస్తూ ఉంటే తను ఆ పోస్టర్స్ అన్నిటినీ తొలగించి ఆ పోస్టర్స్ ప్లేస్లో బర్త్డే పోస్టర్స్ అంటించాము అని మనుగారు తప్పేమీ లేదని తెలిసింది. ఇలాంటి కుట్రలు చాలానే జరిగాయి సార్. మను గారికి తన తండ్రి ఎవరో తెలియదు. తన తండ్రి గురించి అనుపమ గారిని ఎంత అడిగినా చెప్పడం లేదు. దాన్ని అవకాశంగా తీసుకుని శైలేంద్ర మను గారిని అవమానించడం స్టార్ట్ చేశాడు. ఆ అవమానాలను భరించలేక మను గారు చాలా బాధపడేవారు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అని మను గారిని దత్తత తీసుకోవాలి అనుకున్నారు మావయ్య. కానీ ఆ దత్తత కార్యక్రమంలోనే మను గారు అరెస్ట్ అయ్యారు అని అంటుంది వస్తారా. అవునా, ఎందుకు అని అంటాడు రిషి. అంతకు ముందు రోజు రాజు బావ మను గారు గొడవ పడ్డారంట అని జరిగింది మొత్తం చెప్తుంది వస్తారా. రాజీవ్ బావ బ్రతికుండి కూడా పక్కా ప్లానుడ్గా చనిపోయినట్టు నమ్మిస్తూ మను గారిని కేసులో ఇరికించాడు. మళ్ళీ ఆ కేసులో నుంచి బయటకు తీసుకురావడానికి చాలానే చేశాం సార్ అని, ఏ విధంగా మనుని బయటకు తీసుకువచ్చారు, శైలేంద్రనికి ఏ విధంగా ఎండి పదవి ఆశ చూపించారు అనే విషయాలన్నిటినీ రిషికి చెప్పేస్తుంది వసు. అవునా, ఇంత జరిగిందా అని అంటాడు రిషి. సార్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మను గారి తండ్రి ఎవరో కాదు అని అంటుంది వస్తారా. అంటే మనుగారి తండ్రి ఎవరో నీకు తెలుసా వస్తారా అని అంటాడు రిషి. తెలుసు సార్ అని అంటుంది వస్తారా. నీకెలా తెలుసు అని అంటాడు రిషి. అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఇద్దరూ కలిసి వస్తారాకి మను తండ్రి మహేంద్ర అనే నిజం చెప్తారు కదా, ఆ విషయాన్ని రిషికి చెప్పేస్తుంది వస్తారా. మను తండ్రి మావయ్యే అంట, కానీ ఇది ఎలా సాధ్యమో నాకేమీ అర్థం కావట్లేదు. అనుపమ గారికి పెళ్ళవలేదు, అనుపమ గారు ఏ తప్పు చేయలేదు అంటున్నారు, కానీ మావయ్య తండ్రి అంటున్నారు. నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఏమైనా అడిగితే సమయం వచ్చినప్పుడు చెప్తాను, నువ్వు ఇప్పుడు నన్నేమో అడక్కు అంటారు అనుపమ మేడం. అందుకే నేను సైలెంట్గా ఉంటున్నాను, ఏమీ మాట్లాడలేకపోతున్నాను. నా మనసులో చాలా ప్రశ్నలు ఏమన్నా అడగలేక మౌనంగా ఉంటున్నాను అని అంటుంది వస్తారా. ఏంటి వస్తారా, నువ్వేం మాట్లాడుతున్నావు? మను గారికి తండ్రి డాడ్ అంటావేంటి అని అంటాడు రిషి ఆశ్చర్యంగా. నాకు అనుపమ మేడం మాటల్ని బట్టి అనిపించింది ఒకటే సార్, అనుపమ మేడం కన్న తల్లి కాదు ఏమో అనిపిస్తుంది, పెంచిన తల్లేమో అనిపిస్తుంది అని అంటుంది వస్తారా. అదేంటి వస్తారా, పెంచిన తల్లి అయినా సరే కన్న తల్లి ఎవరో ఉంటారు కదా, మరి డాడ్కి ఏం సంబంధం ఉంది దీంట్లో అని అంటాడు రిషి. ఏమో సార్, నాకేమీ అర్థం కావట్లేదు. మను గారు తన తండ్రి మీద చాలా కోపంగా ఉన్నారు. తనకు అనిపిస్తే చంపేయాలి అన్నంత కోపాన్ని ద్వేషాన్ని పెంచుకున్నారు. ఒక పక్కన మావయ్యే తండ్రి అని అనుపమ మేడం అంటున్నారు. ఈ విషయం మావయ్యకి కూడా తెలీదు. మావయ్యకి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. ఒక పక్క మనుకి తండ్రిని చంపేయాలన్నంత ద్వేషంతో ఉన్నారు. మనుకి నిజం తెలిసిన మావయ్య ప్రాణాలకి చాలా ప్రమాదం ఉంది అని అంటుంది వస్తారా. ఏంటి వస్తారా ఇది, మనుకి కన్న తండ్రి డాడ్ ఏంటి, ఆ విషయం డాడ్కి తెలియకపోవడం ఏంటి, మను కన్న తండ్రి పైన ద్వేషాన్ని పెంచుకోవడం ఏంటి, దానివల్ల డాడ్ ప్రాణాలకి ప్రమాదం ఉండడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది వస్తారా? మనుకి తండ్రి డాడ్ అయితే కన్న తల్లి ఎవరో ఉండే ఉంటారు కదా, మను తల్లి ఎవరో మనం తెలుసుకోవాలి వస్తారా అని అంటాడు రిషి. కానీ ఆ విషయం అనుపమ మేడం గారు మనకు చెప్పట్లేదు కదా సార్, మనకి ఎలా తెలుస్తుంది అని అంటుంది వస్తారా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అనుపమ మేడం కన్న తల్లి కాదు అని క్లియర్గా అర్థమవుతుంది. డాడ్ కన్న తండ్రి అయినప్పుడు కన్న తల్లి ఎవరో మనం తెలుసుకోవాలి వస్తారా. మనం ఆ ప్రయత్నం చేద్దాము. డాడే తన కన్న తండ్రి అని మనుకి తెలిసేలోపు మనం మను కన్న తల్లి ఎవరో అని తెలుసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. డాడ్ ప్రాణాలకి ఎటువంటి హాని ఉండదు. ఇప్పటి నుండి మనం మను కన్న తల్లి ఎవరో తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడదాం వస్తారా అని అంటాడు రిషి. కానీ ఆ నిజాలు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు సార్, మనకి ఆ నిజాన్ని ఎవరు చెప్తారు, తెలిసిన అనుపమ గారు చెప్పడం లేదు అని అంటుంది వస్తారా. మనం ప్రయత్నిస్తే నిజం ఎలా అయినా తెలుసుకోవచ్చు వస్తారా. మనం ప్రయత్నం చేద్దాము, తర్వాత నిజం అదే తెలుస్తుంది.
ఈ ప్రయత్నంలో ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేయవచ్చు అని అంటాడు రిషి. సరే సార్, మన ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను. మను గారి కన్నతల్లి ఎవరో తెలుసుకుందాం సార్ అని అంటుంది వస్తారా. ఇంకా రిషి వసు ఇద్దరు కూడా మను కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతారు. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.